హలో మై పీపుల్, నేను మీ హిమబిందు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 1:32కే స్టార్ట్ అయిపోయానండి. ఎక్కడికి ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి, మా Star9 ఛానల్కి గుడిమల్లాం టెంపుల్ నుంచి యాడ్ అయితే తీసుకొచ్చేసాను కదా. ఎందుకు యాడ్ అనుకుంటున్నారా? ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి ముఖ్యమైన రోజు కనుక ఆ రోజున లైవ్ ఇవ్వడానికి యాడ్ అయితే తీసుకొచ్చేసాను. ఆ పని మీద బయలుదేరేసాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే 3 o'clockకి లేచి స్టార్ట్ అయిపోయాను శ్రీకాళహస్తిలో. నేను మా కెమెరామ్యాన్ సుమన్ హాయ్ చెప్పు. ఇద్దరం కలిసి గుడిమల్లాం ప్రోగ్రామ్కి అయితే వచ్చేసాం. మొన్న చాట్ కలెక్ట్ చేశాను కదా, ఆ ప్రోగ్రామ్కి అయితే వచ్చాం. జస్ట్ నో మా కెమెరామ్యాన్ సుమన్ అయితే స్టార్ట్ చేశాడు విజువల్స్ తీయడము. నాడే ఇలా స్టార్ట్ అయింది గుడిమల్లాంలో శివరాత్రి రోజున. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎంత ఏజ్ వచ్చినా కూడా గుడికి వచ్చామంటే ప్రసాదం పెడుతున్నారంటే కకృతిగా క్యూ లైన్లో ముందు నేనేమంటాను అని ఇన్ని రోజులు అనుకున్నా కానీ సుమన్ కూడా కకృతిగానే క్యూ లైన్లో ముందే నిలబడ్డాడు. అంత కష్టపడి కకృతిగా క్యూ లైన్లో నిలబడి ప్రసాదం తీసుకుంటే చూడండి అంత కొంచెం ఇచ్చాడు. నాకైతే అసలు సరిపోదేమో, ఇంకో కప్పు తీసుకుందాం అనిపిస్తూ ఉంది కానీ వద్దులే చీప్గా ఉంటుందని అడ్జస్ట్ అయిపోతా అన్న. నేనైతే ప్రసాదం ఇలాగే తింటా, నాకైతే సిగ్గే లేదు, నేను ఇలాగే తింటా. ఇలా ఆకు నాకి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ఉంటుందేమో అంతే కదా. అమ్మ, గుడిమల్లం నుంచి వచ్చేసి ఒక స్లీప్ వేసానండి. స్లీప్ వేసి వెంటనే ఇంట్లో వాళ్ళందరూ దర్శనం అంటుంటే శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధికి అయితే తీసుకొచ్చాను. ఎవరెవరు వచ్చామని అడుగుతున్నారా? చూడండి ఎవరెవరు వచ్చారని చూపిస్తా. అత్తమ్మ హాయ్ చెప్పు. మా సుప్రియ అత్తమ్మ, మా చెల్లెలు కూతురు దావిని పాప. దావిని హాయ్ చెప్పు. మా మమ్మీ ప్రతిభ, మా చెల్లి వాళ్ళ చిన్న కూతురు. మా పాప మోని హాయ్ చెప్పు. ఇద్దో వన్ అండ్ ఓన్లీ లాస్ట్ మిగిలింది మా బ్లాకీ సిస్టర్. ఇద్దో హాయ్ చెప్పు దివ్య. మా రిపోర్టర్ అయితే మాత్రం ఉదయం వీడియోలో అయితే మాత్రం చాలా చక్కగా పడ్డాడు, సిగ్గు లేకుండా మొహమాట పడకుండా కనిపించాడు. ఇప్పుడు రా ఒక్కసారి ఒక్క పిక్ అన్న దిగుదాం మా ఫ్యామిలీతో కలిసి అంటే ఏందో తెగ సిగ్గుపడిపోతున్నాడు. నో ప్రాబ్లం, తనకు సిగ్గుందేమో, నాకు సిగ్గులేదు కదా, నేనే వెళ్ళి మీకు చూపిస్తాను మా రిపోర్టర్ని. ఇద్దండి మా రిపోర్టర్. హాయ్ చెప్పు సుమన్. ఈరోజు శివరాత్రి సందర్భంగా మాతో అయితే సుమన్ మా ఫ్యామిలీతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధికి దర్శించుకునేదానికైతే వచ్చాడు. మరొకసారి హాయ్ చెప్పయ్యా మా ఛానల్ వ్యూవర్స్కి అందరికీ. ఈ మెట్లే ఉంది భక్త కన్నప్ప మెట్లు, ఈజీగా ఎక్కి అలుపు రానట్టే ఉంది కదా. ఫైనల్ గా భక్త కన్నప్ప దగ్గరికి ఎక్కేసానండి. భక్త కన్నప్పని దర్శనం చేసుకున్నాక ఆ కొండపై నుంచి కింద స్వర్ణముఖి నదిని అయితే చూస్తే ఎంత అందంగా ఉందండి. శ్రీకాళహస్తి మొత్తం వ్యూ చూడాలంటే భక్త కన్నప్ప కొండ ఎక్కాల్సిందే ఎవరైనా కానీ. పచ్చని చెట్ల మధ్యన అటు ఇల్లు ఇటు మధ్యలో స్వర్ణముఖి నది ఎంతో అందంగా అనిపించింది నాకు. ఇదేనండి నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇటు చూస్తే దుర్గమ్మ తిప్పను కూడా ఫుల్గా చూడాలంటే ఈ కొండ ఎక్కాల్సిందే ఎవరైనా. వాయులింగేశ్వరుని సన్నిధిలో అసలు విషయమే మర్చిపోయానండి. ఈరోజు నా మెయిన్ ప్రోగ్రామ్ అసలు అదేనండి. గుడిమల్లాంలో కళ్యాణోత్సవం లైవ్ మా ఛానల్కి ఇవ్వాలి కదా. బట్ నేను మాత్రం నాకు టైం ఇక్కడ కాళహస్తిలో ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ గుడిమల్లాం వెళ్ళాలంటే మనసే ఒప్పుకోవట్లేదు. బట్ నా వర్క్ అయితే నేను చేయాలి కదా, మా ఛానల్కి ఒప్పుకున్నట్లుగా నేను తీసుకొచ్చిన వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. కాబట్టి సుమన్ని తీసుకొని ఈ దేవుడి దగ్గర నుంచి ఆ దేవుడి దగ్గరికి, అంటే ఈ శివయ్య దగ్గర నుంచి ఆ శివయ్య దగ్గర బయలుదేరేసాను. కొంచెం లేట్ అయినా కూడా లేటెస్ట్గానే స్టార్ట్ చేసామన్నట్టుగా మెయిన్ కళ్యాణోత్సవంలో ముఖ్య ఘట్టం వచ్చేటప్పటికి మేమైతే అక్కడికి చేరుకున్నాం. నా ప్రోగ్రామ్ అయితే నేను మా కెమెరామ్యాన్ సుమన్ కలిసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. మా ఛానల్కి లైవ్ అయితే ఇచ్చేసాము. ఈరోజైతే నా టాస్క్
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. అంతేనండి. ఆఫీస్ వర్క్ ఇట్లే కంప్లీట్ చేసుకున్నానో లేదో, నేను వీడని నీడను నేనే అంటూ నా ఫ్యామిలీ కూడా నన్ను ఫాలో అయిపోయి గుడిమల్లంకు చేరుకున్నారు. మొత్తం ఫ్యామిలీతో అంతా కలిసి కళ్యాణోత్సవం చూసుకొని, అక్కడి నుంచి నైట్ అంతా మేలుకొని, లింగోద్భవం అంతా చూసుకొని, మొత్తం అంతా పూజలన్నీ కంప్లీట్ అయ్యాక ఎర్లీ మార్నింగ్ 3:00 వరకు ఇక్కడే ఉండేసి 3:30కంతా నా ఫ్యామిలీ నేను కలిసి గుడిమల్లం నుంచి రిటర్న్ అయిపోయాం. ఇదండి ఈ సంవత్సరం శివరాత్రి శివయ్య సన్నిధిలో నేను ఇలా జరుపుకున్నాను. మరి మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. నేను మీ హిమబిందు.